వెల్కమ్ టు లోటస్ మీడియా. ప్రకృతి మొత్తం మా జగన్మాత స్వరూపమే అని చాటి చెప్పే లోక కళ్యాణ మహోత్సవం మన విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా శ్రీ శాకాంబరి దేవి ఉత్సవాలు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల అలంకరణలతో ఆ జగన్మాత కొలువైన దృశ్యాలను చూద్దాం రండి. ప్రకృతి మొత్తం జగన్మాత స్వరూపమే అని చాటి చెప్పే అద్భుత మహోత్సవం విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ శాకంబరీ దేవి ఉత్సవాలు. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అలంకరించిన అమ్మవారి దివ్యరూపం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుంది. ఆషాఢమాసంలో నిర్వహించే ఈ ఉత్సవాల వెనుక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. సకాలంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. శాకంబరి అంటే ఏమిటి తెలుసా? శాకం అంటే కూరగాయలు, అంబరి అంటే వాటిని ధరించినది. ప్రకృతినే తన వస్త్రాలుగా ధరించిన ఆదిపరాశక్తి రూపమే శాకంబరీదేవి. పురాణాల ప్రకారం ఒకప్పుడు 100 సంవత్సరాల పాటు కరువు రావడంతో జీవరాశి అంతా ఆహారం లేక అల్లాడిపోయింది. అప్పుడు జగన్మాత శాకంబరీదేవిగా అవతరించి తన శరీరం నుంచే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సృష్టించి లోకాన్ని రక్షించిందని చెబుతారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా తయారు చేసే కదంబ ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తారు. దీనిని స్వీకరిస్తే ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. మీకు కూడా అవకాశం లభిస్తే ఈ దివ్యమైన శాకంబరీ దేవి ఉత్సవాలను తప్పకుండా దర్శించండి. చూశారు కదండి ఉత్సవ విశేషాలు. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీ శాకాంబరి దేవి చల్లని చూపులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ లోటస్ మీడియా.